తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమర భేరీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రామ మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వహించనుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 500 మందిని సమీకరించాలని దిశానిర్దేశం చేశారు. సభ ఏర్పాట్లను మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ తరహా సభను మొదటిసారిగా తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నందున ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా విజయవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. కాగా గ్రామ మండల పార్టీ అధ్యక్షులతో కలిపి దాదాపు 40,000 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేడియం లోపల భారీ టెంట్లు వేశారు. దాదాపు 220 మంది కూర్చునేలా పెద్ద వేదిక సిద్ధం చేశారు. స్టేడియం లోపల నలుదిక్కుల 4 భారీ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. గ్రామాల నుండి వచ్చిన వారికి గాంధీ భవన్లో భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు సమన్వయంతో పనిచేసి జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని పీసీసీ కోరింది. ఈ సభలో సామాజిక న్యాయం అంశంపై ఖర్గే ప్రసంగించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవలసిన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.